శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశి బలం, గ్రహ ఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశి బలం, గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోని మిస్ కాకుండా మీరు చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి కిందకి వస్తాయి. మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చరరాశి కావడం వల్ల స్థిరమైన నిర్ణయాలు ఉండవు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశి వారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటు కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున శక్తివంతునిగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మేషరాశి వారికి గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. పనులు అంచనాల ప్రకారం పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులే చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. విదేశాల నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. అందరికీ శుభమే చేకూరాలని మేము ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః. ధన్యాస్మి.